ఈ ఊర్లో మరి అప్లికేషన్లు పెట్టుకున్నా ప్రజాపాలనలో అన్ని పెట్టినా అన్ని చేసిన పథకాలు అన్ని చేసిన నీకు కరెంట్ ఫ్రీ వస్తే చాలా కరెంట్ ఫ్రీ ఎవరు అడిగారు ఆయనకి ఉచిత బస్సు వస్తుందా నీకు? ఉచిత బస్సు కరెంటు బిల్లుల ఉన్నోళ్ళకి వస్తుంది. అది డబల్ బెడ్రూమ్ లో పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నోళ్ళకి వస్తున్నాయి. బట్ చిన్న చిన్న ఉన్న లేదు. ఒక నిమిషం ఆగండి మేడం. చెప్పు. ఇప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న మాటకే వస్తున్నాయి. అవి పెద్ద పెద్ద బంగ్లా రాజకీయ నాయకులే ఉచితంగా కరెంటు. మనకేంది ఒక రూమ్ 2 రూమ్లు సింగిల్ ఉంటాయి. అదే జీరో బిల్డింగ్ జీరోనే వస్తుంది కరెంటు బిల్లు. జీరో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. 100 ఓకే 100 200 కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 100 200 అంత మించి ఏం రాకపోతుండే. ఇప్పుడు కూడా అంతే వస్తుంది. ఇప్పుడు అంత రావట్లేదు. జీరో వస్తుందిలే. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. అది అర్థమైందా? అది కాకపోతే ఫ్రీ బస్ చాలా చెప్పొద్దు. అది మేము చాలా ఎక్కినాం దిగినాం అని చెప్పాను కదా. ఫ్రీ బస్సు మేము ఎక్కి బొంబాయి వెళ్ళడమే ఒకటే ఉంది. కానీ చేయాలి పథకాల్లో ఏవైతే ఒప్పుకున్నాడో అవన్నీ చేయాలి. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము. ఒకటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాము. మాలాంటి వాళ్ళకి చెప్పండి, చేయండి సార్. మీరు ఏం చేయాలనుకున్నారో అది చేసేసేయండి. పథకాలు ఒప్పుకున్నాయి మటుకు చేసేసేయండి.